హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ కుటుంబం. కుటుంబం అంటే ప్రేమ. ఒక చిన్న పట్టణంలో రఘు, అతని భార్య సంధ్య, రఘు తల్లి అనసూయ, చెల్లి దీపిక కలిసి ఒకే గృహంలో ఉండేవారు. నలుగురు కూడా ఒకే ఇంట్లో ఉండేవారు. రఘు చాలా శాంతమైన స్వభావం కలవారు. రఘు చాలా మంచివాడు. రఘు భార్య పేరు సంధ్య. సంధ్య కూడా చాలా మంచిది, మంచి ప్రేమ గల భార్య. కానీ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కొంతకాలం అనసూయ సంధ్య మధ్య చిన్నపాటి అపార్థాలు మొదలయ్యాయి. సంధ్య చాలా తెలివైన అమ్మాయి. భర్త భార్య ఇద్దరూ కూడా ఒకరికొకరు ప్రేమతో ఉండేవారు. రఘు సంధ్య ఇద్దరూ కూడా ప్రేమతో ఉండేవారు. సంధ్య అత్తగారిని అలానే ఆడపడుచుని కూడా చాలా బాగా చూసుకునేది. అనసూయకు తన కొడుకు రఘుపై ప్రేమ ఎక్కువ. సంధ్య కొత్త కోడలు. ఏది చేసినా నేను సరిగ్గా చేస్తున్నానా లేదా అని తనకి భయం. ఒకరోజు అనసూయమ్మ ఒక పని చేయమని కోడలికి సంధ్యకి చెప్పింది. సంధ్య అత్తగారు ఎలా చెప్పిందో అలానే చేసింది. కానీ అత్తగారే తప్పుగా భావించి సంధ్య తను చెప్పినట్టుగా చేయలేదని భావించి సంధ్యపై కోపడుతుంది. ఒకరోజు దీపిక చెప్తుంది, అమ్మ వదిన తప్పు చేయలేదు, నువ్వు చెప్పినట్టే చేసింది. అప్పుడు అనసూయ గ్రహించింది తను ప్రేమతో చెప్పిన కోడలకు అది ఒత్తిళ్ళ అనిపిస్తుందని. సంధ్య కూడా మామగారిని గౌరవంగా చూసేది. సంధ్య కొత్త కోడలు అవడంతో ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. సంధ్య ఇంట్లో వాళ్ళకి దగ్గర అవ్వాలి అనుకున్న సమయంలో తను వాళ్ళతో ఎలా మాట్లాడాలో అర్థం కాక ఒక్కొక్కసారి తనని అపార్థం చేసుకునేవాళ్ళు. ఒకరోజు రఘు అన్నాడు, అమ్మ సంధ్యను నీ కూతురులాగానే చూసుకో అమ్మా. సంధ్య నా భార్య కంటే ముందు నీ కోడలే కదమ్మా అంటాడు. ఆ మాటకి అనసూయంలో మార్పు కలుగుతుంది. అంటే కోడల్ని అపార్థం చేసుకోవడం మానేస్తుంది. మార్పు ఎలా వస్తుందంటే అదే రోజు అనసూయ స్వయంగా సంధ్య దగ్గరికి వెళ్ళి, నువ్వు అలసిపోయావమ్మా, కూర్చో, నేను చేస్తానని మృదువుగా చెప్పింది. సంధ్య ఆశ్చర్యంతో నవ్వింది. దీపిక కూడా వదినతో కలిసి వంట చేస్తూ మాట్లాడింది. సంధ్య మనసులో ఉన్న బాధ అంతా కన్నీటి రూపంలో బయటికి వస్తాయి. అప్పుడు అందరూ కలిసి ఒకటవుతారు. అందరూ కలిసి ఎంతో హ్యాపీగా పండగ జరుపుకుంటారు. ఒక నెలంతా ఇల్లు మారిపోతుంది. సంధ్య అనసూయ కలిసి పండగ కోసం స్వీట్లు చేశారు. దీపిక రఘు ఇంటిని అలంకరించారు. అంతా కలిసి కూర్చొని నవ్వుకున్నారు. సంధ్య అనసూయ చేతిని పట్టుకొని అంది, అమ్మా మీ లేక నేను ఉండలేను, మీరు లేకపోతే నేను ఉండలేను. అనసూయ అనగానే అనసూయ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా తల చేయి వేసింది. చల్లగా ఉండని దీవించింది. నీతి: కుటుంబం బలపడేది మాటలతో కాదు, ప్రేమతో, అర్థం చేసుకోవడంతో. ఒకరి మనసు మరొకరు వినగానే ఇంటి గోడలు కాదు, హృదయాలే దగ్గరవుతాయి. ఇది ఇవాల్టి కథ. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ చిట్టి కాకి మరియు జ్ఞానవృక్షం. ఈ స్టోరీ అయితే చాలా స్వీట్గా షార్ట్గా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి పేరే చిట్టి. చిట్టికి చాలా ఆసక్తి. దేని గురించైనా తెలుసుకోవడమైనా, అడిగి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు అది అడవిలో ఎగురుతూ ఉండగా ఒక పెద్ద వృక్షం కనిపించింది. ఆ వృక్షం పేరు జ్ఞానవృక్షం. చిట్టికాకి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది, అయ్యా వృక్షమా, నాకు జ్ఞానం కావాలి, నేను ఎలా తెలివిగా అవుతాను అని అడుగుతుంది. వృక్షం నవ్వుతూ చెప్పింది, ఓ చిట్టికాకి, నువ్వు తెలివిగా అవడానికి ఈ 3 గుణాలను నేర్చుకో. అవేంటంటే 1 ధైర్యం, 2 ప్రయత్నం, 3 సహనం. చిట్టికాకి ఆ 3 గుణాలను నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. మొదట చిట్టికాకి ఎత్తైన కొమ్మపై కూర్చోడానికి ప్రయత్నించింది. ఇలా చేయడానికి ధైర్యం అవసరం. తర్వాత 10 సార్లు ప్రయత్నించింది. పైనకెక్కింది. ప్రయత్నం ఫలించింది. చివరికి గాలి బలంగా వీస్తున్నా సహనంగా కూర్చుంది. సహనం నేర్చుకుంది. ఇలా వృక్షం చెప్పిన 3 గుణాలను కూడా కాకి నేర్చుకుంది. ఆ 3 గుణాలను వచ్చిన తర్వాత చిట్టికాకి అడవిలోనే అత్యంత తెలివైన కాకిగా అయిపోయింది. నీతి ఏంటంటే ధైర్యం, ప్రయత్నం, సహనం ఉన్నవారిని ఏది ఆపలేదు. మనం కొండంత ధైర్యంతో ప్రయత్నిస్తూ సహనంగా ఉంటే మనం ఏ పని తలపెట్టినా ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రతి మనిషిలోనూ ధైర్యం, సహనం, ప్రయత్నించే గుణం తప్పకుండా ఉండాలి.
అలా ఉంటేనే ఏ పని చేయాలనుకున్నా ఆ పనిలో సక్సెస్ అవుతాం. ఇది ఇవాల్టి స్టోరీ. మరి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హాయ్, అందరికీ నమస్తే. ఇవాల్టి కథ పిసినారి లక్ష్మయ్య. ఒక ఊర్లో లక్ష్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు ఆయన కీరదోసకాయలు కొనడం కోసం మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాడు. అయితే ఆయన ఎప్పుడైనా సరే ₹1 ఎక్కువైనా సరే ఖరీదు కొనేవాడు కాదు ఏ వస్తువు అయినా. అందుకే ఊర్లో అందరూ అతన్ని పిసినారి లక్ష్మయ్య అని పిలిచేవారు. ఒకరోజు లక్ష్మయ్య బజారుకి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అక్కడ కీరదోసకాయలు అమ్మేవాళ్ళు ఉన్నారు. కీరదోసకాయలు అమ్మే ఆయన, అన్న కీరాలన్నీ తాజాగా ఉన్నాయి, ₹20 అని చెప్తాడు. లక్ష్మయ్య, వామ్మో ₹20? నేను చూసినంతలో కిలో ₹20 నేను ఎక్కడా చూడలేదు, కేజీ ₹2 మాత్రమే ఉంటుంది అంటాడు. లక్ష్మయ్య ఒక కీరా తీసుకొని బ్యాగ్లో వేసుకుంటాడు. ₹2 అని చెప్పుకుంటూనే మరికొంచెం ముందుకు వెళ్ళి మరో కీరా చూస్తాడు. ఈ కీరదోసకాయ చూడడానికి చిన్నగా ఉంది, దీన్ని ఉచితంగానే ఇవ్వాలి అని అనుకుంటూ దాన్ని బ్యాగ్లోనే పెట్టేసుకుంటాడు. దీన్ని చూసిన అమ్మకందారు కోపం వచ్చి అడ్డగిస్తాడు, బ్యాగ్లో పెట్టనివ్వడు. అయితే అమ్మకందారు అంటాడు, అన్న మీరు ఇలా కీరదోసకాయలు తీసుకొని సంచిలో పెట్టుకుంటే ఎలా అంటాడు. ఏమిటి, నేను నాణ్యత చెక్ చేస్తున్నాను, చెక్ చేయడం ఫ్రీ కాదా అంటూ అక్కడి నుంచి నడుస్తుండగా అతని బ్యాగు బరువుకి చినిగిపోయి అన్ని కీరాలు నేల మీద పడ్డాయి. ఊర్లో పిల్లలందరూ నవ్వుతారు. పిసినారి లక్ష్మయ్య కీరాలన్నీ వర్షంలో తడిసిపోతున్నాయి, పరిగెత్తండి అని కీరాలు తీసుకోవడానికి పిల్లలు పరిగెత్తారు. లక్ష్మయ్య చేతిలో ఖాళీ బ్యాగ్ మాత్రమే ఉంటుంది. పిల్లలు కింద పడిన కీరదోసకాయలన్నీ తలా ఒకటి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు లక్ష్మయ్య తన తలను ఉంచుకొని ఇలా అనుకుంటాడు, ఓహో, పిసినారితనం కూడా ఎక్కువైతే మనిషికే నష్టం. పిసినారితనం మనకే నష్టాన్ని కలిగిస్తుంది. పిసినారితనం ఉండాలి కానీ అతి పిసినారితనం ఉండకూడదు. మనకి ఎంత కావాలో అంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, అతిగా కూడా ఖర్చు పెట్టుకోకూడదు. ఎక్కువ పిసినారితనం ఉంటే మనకే నష్టం. ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఒక అడవిలో ఒక చిన్న విత్తనం నేలపై పడింది. తనకు పెద్ద చెట్టుగా పెరగాలని కోరిక, కానీ ప్రతిరోజు కూడా భయం, ఎవరైనా నన్ను తొక్కేస్తారేమో అని, పక్షి తినేస్తుందో అని. ఒకరోజు ఒక పక్షి ఆ విత్తనాన్ని చూసింది. దాన్ని తినకుండా దగ్గరలో మృదువైన నేలలో దాన్ని పెట్టింది. విత్తనం సంతోషంగా నేలలో మొలకెత్తింది. కొన్ని రోజులకి విత్తనం మొలకగా మారింది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మరికొన్ని రోజులకి మొలక పెద్ద చెట్టు అయింది. అడవిలోని అన్ని పక్షులు ఆ చెట్టు నీడలోనే విశ్రాంతి తీసుకున్నాయి. విత్తనం అర్థం చేసుకుంది, వెలుగు పొందడానికి కొంత సహనం, కొంత సహాయం అవసరం. ఈ కథ నీతి ఏంటంటే, ఎవరైనా చిన్న సహాయం చేస్తే అది పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఆ విత్తనం పెద్ద చెట్టుగా మారడం వల్ల ఎన్నో పక్షులకు జీవనాధారమైంది. అందుకే ప్రతి ఒక్కరిలో కూడా సాయం చేసే గుణం ఉండాలి. మనకు ఎవరైనా సాయం చేస్తే మన జీవితం కూడా ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. అలానే మనం కూడా మంచి దారిలో నడవగలుగుతాం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నీతి కథ, చీమ మరియు ఉడత. ఒక అడవిలో ఒక చీమ ఉండేది. చీమ ప్రతిరోజు ఉదయాన్నే లేచి అన్నం, గింజలు సేకరించేది. పగటిపూట మొత్తం కష్టపడి తన ఆహారం మొత్తం సమకూర్చుకునేది. అదే అడవిలో ఉన్న ఉడత మాత్రం రోజంతా పాటలు పాడతాం, ఆటలు ఆడతాం, ఎంజాయ్ చేస్తూ టైం గడిపేది. చీమను చూసి ఉడత నవ్వుతూ ఇలా అంటుంది, చీమ, నువ్వు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటావు, ఎందుకు కష్టపడతావు, ఎంజాయ్ చేయని చెప్తూ ఉంటుంది. అది విని చీమ నవ్వుతూ, ఇప్పుడు పని చేస్తేనే రేపు సుఖంగా ఉంటాం అని చెప్తుంది. అలా రోజులు గడిచిపోతాయి. త్వరలోనే భారీ వర్షాలు వచ్చాయి. చల్లని గాలులు, వర్షానికి ఉడతకి ఆహారం దొరకలేదు. బాగా వర్షాలు ఎక్కువైపోయాయి. వర్షంలో బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఉడతకి ఆహారం దొరకలేదు. ఆకలితో వణుకుతూ అది చీమ ఇంటి దగ్గరికి వెళ్తుంది. చీమ తన దగ్గర ఉన్న ఆహారం కొంత ఉడతకి ఇస్తుంది. ఉడత సిగ్గుపడుతూ భవిష్యత్తు కోసం పనిచేయాలి అని ఉడత గ్రహించింది. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, మనం ఈరోజు కష్టపడ్డామనుకోండి, రేపు సుఖపడవచ్చు. ఈరోజు సుఖంగా ఉన్నామనుకో, కష్టపడాలంటే మనం కష్టపడలేము. ఎప్పుడైనా సరే కష్టపడితేనే సుఖం అనేది ఉంటుంది. నేటి కష్టపాటు రేపటి సుఖానికి దారి తీస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా ఫస్ట్ వీడియో అండి. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.